పూరా లోకల్ పూరా లోకల్ ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో చేవెల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారితో ఉన్నాం. సార్, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వైభవం స్టార్ట్ అయిందంటే ఎంపీ ఎలక్షన్స్ నుంచే స్టార్ట్ అయింది. ముఖ్యంగా మొదటి విజయం మీతోటే స్టార్ట్ అయింది అప్పుడు చూసుకుంటే. సో ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అలానే కొనసాగుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? వాస్తవంగా చూస్తే ఈవెన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఇంతకు ముందే మొదలైంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందే ప్రతి ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుండే. రఘునందన్ రావు గారి ఎలక్షన్స్ చూడండి, అప్పటి సంది మొదలైంది, ఇప్పుడు కాదు. ప్రతి ఎలక్షన్ కాంగ్రెస్కు డిపాజిట్ పోతుండే, బీజేపీ గెలుస్తుండే. కానీ లాస్ట్ మినిట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మా మీద పెద్ద దుష్ప్రచారము ఏంటంటే ఆ టీఆర్ఎస్ వాళ్ళు మేము పొత్తున్నామని. ఆ దుష్ప్రచారం వల్లనే మేము అప్పుడు లాస్ట్ మినిట్లో ఓడిపోయాము. అది కాంగ్రెస్ అందుకున్నది. ఎప్పుడు కూడా మేము డైరెక్షన్ ప్రజలు మాతోటి ఉన్నాం. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్, దాని తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ప్రతి ఇదే డైరెక్షన్. మేము డైరెక్షన్ మార్వము. డైరెక్షన్ ఏంటంటే వచ్చే తెలంగాణ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మేము కూడా త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వ్యాఖ్యలు చేస్తాడు. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? ఇగో వచ్చే నేను అనుకుంటున్నా శ్రీధర్ బాబు గారు అనేది రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవి ఏంది ప్రజలు ఓటేసేది కాదు, వాళ్ళు ఓటుకేసుకునేది. వాస్తవమే, మాకు 8 మంది ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు. అది పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఏం కాదనుకుంటున్నా. లేకుంటే ఇంకేమైనా రిటర్న్ గిఫ్ట్ ఇస్తేనేమో. నిజంగానే రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఇస్తే ఆహ్వానిస్తాం, వెల్కమ్ అని చెప్తాం. మరి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేశాయి, అందుకే బీజేపీ ఈ విధంగా విజయం సాధించింది అని వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రతి లీడర్. ముఖ్యంగా మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయినా, మంత్రులైనా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరూ పెద్ద లీడర్లు అందరూ ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే మీరు అట్లనే చెప్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, మీరు కాంగ్రెస్ ఒకటి అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వాస్తవంగా వాళ్ళిద్దరు ఒకటి. ఇప్పుడు ఈ క్షమంలో మీరు శైర్లింగపల్లి అడగండి, లేకుంటే మా దానం నాగేందర్ అంచరులను అడగండి. మీ గురువు ఏ పార్టీలు ఉంటే వాళ్ళకే తెలుస్తారు. ఇప్పుడు అరకపూడి గాంధీ గారు కాంగ్రెస్లో ఉన్నారా, లేకుంటే టీఆర్ఎస్ ఉన్నారా? గాంధీ గారిని అంచరులను అడగండి, లేకుంటే దానం నాగేందర్ గారు అంచరులను అడగండి. వాళ్ళే కన్ఫ్యూజ్ ఉండు. వాళ్ళే ఒకదాన్ని వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏ పార్టీలు ఉండరు. వాళ్ళ సపోర్టర్స్ తెలియదు. టీఆర్ఎస్ వాళ్ళకి తెలియదు మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉండాయంటే వాళ్ళకి తెలియదు. కాంగ్రెస్ వాళ్ళని అడిగితే మీ ఎమ్మెల్యే ఎక్కడుండు, మీ పార్టీలు ఉండా, లేకుంటే కాంగ్రెస్ ఉండా, మీ పార్టీలు టీఆర్ఎస్ ఉండా, ఎవరెవరితో పొత్తున్నది. కొత్తగా గెలిచిన ఎమ్మెల్సీలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు గెలిచి మొదలు కంగ్రాచులేషన్స్. మీ వల్ల మా బీజేపీ పార్టీకి గౌరవం పెరిగింది, మీ వల్ల బలం కూడా పెరిగింది. మీరు నిజంగానే ప్రజలు మీకు ఎందుకు ఓటేసినంటే మీరు ఒక్కరే నిలదీయగలుగుతారు ప్రభుత్వాన్ని. ఎందుకు గ్రాడ్యుయేట్స్కు, ఎందుకు అన్ఎంప్లాయిడ్కు, నిరుద్యోగులకు, ఎందుకు ఇంత టీచర్స్లకు ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది మీరే నిలదీయగలుగుతారు. మీరు మంచిగా ప్రజాప్రతినిధిగా, అంటే టీచర్స్ ప్రతినిధిగా, గ్రాడ్యుయేట్స్ ప్రతినిధిగా ప్రవర్తించాలని మేము కోరిక.